హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఆలు చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మనకు బయట షాప్‌లో లాగే వస్తాయి టేస్ట్. అయితే ఈ ఆలు చిప్స్ చేయడానికి మనకు పర్ఫెక్ట్‌గా రావాలంటే రెసిపీ ఇవి ఆలు సెపరేట్‌గా చిప్స్ ఆలు అని దొరుకుతాయి. వాటితో మాత్రమే చేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్‌లోనే వస్తాయి. ఈ ఆలుని నీట్‌గా క్లీన్ చేసేసి పైన వాష్ చేసి పైన పీలర్‌తో పీల్ చేసేసుకోవాలి. మనకు పీల్ చేసుకోవడం వల్ల పీల్ లేకపోతే నీట్‌గా రౌండ్ షేప్ నీట్‌గా వస్తాయండి మనం చిప్స్ పట్టేటప్పుడు. కాబట్టి ఆలూని మొత్తం అన్నీ పీల్ చేసేసుకోవాలి. అన్నీ పీల్ చేసి పెట్టుకొని, ఈ పీల్ చేసిన తర్వాత ఆలూని వాటర్‌లో వేసేసుకోవాలండి. మనకి ఏదైనా అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఆలు. ఇలా వాటర్‌లో వేసుకోవడం వల్ల. అన్నీ వేసేసిన తర్వాత మనం ఒక్కొక్క ఆలు తీసుకొని చిప్స్ పట్టేసుకుందామండి. ఇక్కడైతే నేను చిప్స్ పట్టడానికి ఇది చెక్కది వుడెన్‌ది దొరుకుతది మామూలుగా షాప్‌లో. నాకు 150 ఏమో తీసుకున్నారు. ఇలాంటివి స్టీల్‌ది కూడా ఉంటుందండి. ఇలాంటి దాంతో మనకు చిప్స్ నీట్‌గా వస్తాయి. మామూలుగా మనకి తురిమేదానికి ఆల్రెడీ చిప్స్ వస్తది కదా! పట్టడానికి దాంతో నీట్‌గా రావండి. ఇలాంటి చిప్స్ పట్టే దాంతో మాత్రమే నీట్‌గా వస్తాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నిదానంగా అలా అంటే మంచి షేప్ వచ్చేస్తాయి అసలకి. పెద్ద ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత పల్చగా వచ్చాయో చిప్స్. ఏమంటే మరి మందం పట్టేసుకోకూడదు. పల్చగా పట్టేసుకోవాలి. అప్పుడే చిప్స్ తిన్‌గా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా మొత్తం అన్నీ చిప్స్ పట్టేసుకోవాలండి. ఇక్కడ ఏమైతుందంటే స్వీట్ షాప్‌లో వాళ్ళు డైరెక్ట్ దాంట్లో బాండీలోనే అనేస్తారు. అలా అలా ఎందుకంటారంటే వాళ్ళ బాండీ సైజ్ పెద్దగుంటుంది. అది మంట ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి చిప్స్ బాగా వేగిపోతాయి. మనకి ఇంట్లో అలా కాదు కదా! మనం స్మాల్ క్వాంటిటీ అంటే తక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి మనం ఇలా 2, 3 టైమ్స్ వాటర్‌లో వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను బాండీ పెట్టేస్తున్నాను. మనకు ఆయిల్ హీట్ అయిపోతుంది. మనం ఆలోపు ఆలు చిప్స్‌ని క్లీన్ చేసుకునే లోపు. ఇక్కడ చూపిస్తున్నా కదా! ఇలా 2, 3 బౌల్స్ పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ మనం వాటర్ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వాటర్‌లో స్టార్చ్ వెళ్ళిపోతుందనమాట. ఒక 2, 3 టైమ్స్ ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల దాంట్లో ఆలులో ఉండే స్టార్చ్ వెళ్ళిపోయి మనకు చిప్స్ నీట్‌గా బాగా అంటే ఒక సైడ్ వేగి మళ్ళీ ఇంకొక సైడ్ వేగకుండా అలా లేకుండా ఈవెన్‌గా వేగుతాయన్నమాట. ఇప్పుడైతే నేను 2 టైమ్స్ ఆల్రెడీ వాటర్‌లో డిప్ చేసి పెట్టేసా. ఇంక లాస్ట్ థర్డ్ టైమ్ ఫైనల్‌గా మంచినీళ్ళలో డిప్ చేస్తున్నానండి. ఇక్కడ వాటర్‌లో డిప్ చేసేటప్పుడు కూడా మనకు కలర్ చేంజ్ అయితుంటాయి ఆ వాటరు. దాన్ని బట్టి కూడా 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ ఇలా చేసుకుంటే మనకు చిప్స్ చాలా నీట్‌గా వస్తాయి. ఇంకా ఇవి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా మనం అన్ని వాటర్‌లో వేసిన తర్వాత ఏదైనా ఒక జాలి దాంట్లో అలా మొత్తం అన్నీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. కొంతమందైతే ఏదైనా ఒక పెద్దది వైట్ కలర్ కాటన్ క్లాత్ ఉంటది కదా! దాని మీద పరిచి పెట్టేస్తారు. కొంచెం ఫ్యాన్ కింద అలా ఆరబెట్టేస్తారనమాట. మనకు టైం లేదనుకుంటే ఇలా చేసినా సరిపోతుందండి. ఇప్పుడైతే నేను ఆలు చిప్స్‌కి వేసుకోవడానికి కారం కలిపి పెట్టేసుకుంటున్నాను ఒక బౌల్‌లో. ఉప్పు తీసుకున్నా, అలాగే కారం తీసుకుంటున్నా. మీకెంత కారం కావాలో అంత వేసుకోవచ్చండి. నేను ఉప్పు, కారం మా స్పైస్ లెవెల్‌కి తగ్గట్టు వేసుకుంటున్నా. వేసుకొని ఇవి 2 మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నా. ఇలా చేసుకోవడం వల్ల మనకు చిప్స్‌కి వేసేటప్పుడు ఉప్పు, కారం ఈవెన్‌గా పడుతుందనమాట. ఒక చోట ఉప్పు, ఒక చోట కారం అలా కాకుండా. ఇక్కడైతే బాల పెట్టేసి ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ ఎప్పుడైనా ఫుల్ హీట్ అవ్వాలండి. బాగా ఫుల్ హీట్ మీద ఉన్నప్పుడే ఈ చిప్స్ వేయాలి. అప్పుడే మనకి చిప్స్ క్రిస్పీగా బాగా వేగుతాయన్నమాట. ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉండి బాగా ఫ్లిప్ చేసుకోవాలి. 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. మన ఈ చిప్స్ వేగడానికి కొంచెం టైం పడతాయి. కానీ ఫ్లేమ్ అయితే హైలోనే ఉండాలండి చిప్స్ వేగే వరకు. బాగా నిదానంగా 2 వైపులా వేయించుకోవాలి. ఆలు చిప్స్ అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఏమంటే మనం ఒక హాఫ్ కేజీ అలా ఒక 1 కేజీ అలా తెచ్చుకొని ఒకేసారి చేసేసుకోవాలి. ఇక్కడైతే ఎర్రగా వేగిపోయాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఒక టిష్యూ పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్‌లోకి తీసేసుకోవాలి. మనం ఇలా ఎన్ని కావాలంటే అన్ని
వేయించుకోవడమే అండి, ఒకదాని తర్వాత ఒకటి. ఫ్లేమ్ అయితే మాత్రం ఎప్పుడు హైలోనే పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టినామంటే చిప్స్ వేగవు, అలాగే పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. ఫ్లేమ్ హైలో పెట్టినప్పుడే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఒకేసారి ఎక్కువ అమౌంట్ కూడా వేయకూడదు. ఎక్కువ దండిగా వేస్తే కూడా చిప్స్ బాగా వేగవన్నమాట. ఇలా కొద్ది కొద్దిగానే వేసుకుంటూ తీసేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం, అది పైనుంచి చిలకరించుకుంటూ కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా ఇట్లా మిక్స్ చేసుకుంటూ పైనుంచి వేసుకోవాలి. అప్పుడు ఈవెన్గా పడతాయి అంత చిప్స్కి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. అసలుకి స్వీట్ షాప్లో కంటే బాగుంటాయి అసలు. మనకి ఇవి స్టోర్ చేసుకుంటే కూడా చాలా రోజులు, ఒక 2-3 డేస్, ఒక 1 వీక్ వరకు కూడా బాగుంటాయి. ఏం పాడవు అసలుకి. టేస్ట్ కూడా ఏం డిఫరెన్స్ ఉండదండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటాయి. ఎప్పుడైనా పప్పన్నం కాంబినేషన్కి కూడా ఆలు చిప్స్ పెడితే చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్ కూడా పెట్టియచ్చు. అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా హెల్తీగా ఇంట్లో ఉన్న వాటితోనే తింటారు. ఆయిల్స్ మనం మంచిగా యూజ్ చేయొచ్చు. అయితే ఇవి కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసాము, అలాగే ఆలు కాబట్టి పిల్లలకి లిమిట్లో అప్పుడప్పుడు, అంటే ఒక 15 డేస్కి ఒకసారి కానీ 20 డేస్కి ఒకసారి కానీ బయట నుంచి తెచ్చే బదులు ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్